పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళిందో చూడండి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల కంటే ఒక కంపెనీ వాల్యూ ఎక్కువ. ఎన్విడియా అనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ $4.5 ట్రిలియన్ అయింది అని చెప్పి తాజాగా వార్తలు. ఎన్విడియా పేరు చాలామంది వినే ఉంటారు, ఎందుకంటే మన కంప్యూటర్స్లో, మన ల్యాప్టాపుల్లో గ్రాఫిక్ కార్డ్స్ ఎన్విడియా కంపెనీవే ఉంటాయి ఎక్కువగా. ఈ మధ్యకాలంలో ఇంకా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలోకి వెళ్ళారు వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అందులో వాడేటువంటి జీపీయూస్ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ వీళ్ళు తయారు చేస్తారు. అవి చాలా కీలకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డేటా సెంటర్స్లో అన్నిట్లో కూడా. ఆ రకంగా ఈ కంపెనీ విలువ పెరుగుతూ ఉంది. సో ప్రస్తుతం ఈ కంపెనీ విలువ $4.5 ట్రిలియన్. ఇది భారతదేశం యొక్క ఎకానమీ సైజు కంటే ఎక్కువ. ఇవాళ భారతదేశం ఎకానమీ ప్రపంచంలో 4వ అతిపెద్దది అని చెప్తున్నాం కదా. 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇండియన్ ఎకానమీ. ఎంత అంటే $4.15 ట్రిలియన్. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. అంటే భారతదేశం ఎకానమీ సైజు 4 లక్షల కంటే ఎక్కువ ఉన్నది. వేరేజ్ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే బేసికల్లీ కంపెనీ యొక్క విలువ ఎంత అంటే 4.5 ట్రిలియన్ అంటే 4.5 లక్షల కోట్లు అన్నమాట ఒక్క కంపెనీ విలువ. ఇండియా ప్రపంచంలో 4th లార్జెస్ట్ అని చెప్పాను, $4.18 ట్రిలియన్ ఇప్పుడు. అంటే ప్రపంచంలో 3 దేశాలు మినహాయిస్తే మిగతా ఉన్నటువంటి ఎంతో కొంత జీడిపి ఉన్నటువంటి ఒక 200 దేశాల జీడిపి కంటే ఎన్విడియా విలువ ఎక్కువ ఉన్నదన్నమాట. దానికంటే ఎక్కువ ఎవరున్నారు ప్రస్తుతం అంటే జర్మనీ, $4.7 ట్రిలియన్ అట. దాన్ని కూడా ఇండియా త్వరలో దాటుతుందని చెప్తున్నారు కదా మరో 2 ఏళ్లలో. ఆ పైన మాత్రం పెద్ద నంబర్ ఉంది, $19 ట్రిలియన్. చైనా $19 ట్రిలియన్. ఇండియానేమో 4.18 అని చెప్పాను. సో ప్రస్తుతం ఎన్విడియా $4.5 ట్రిలియన్ విలువైన కంపెనీ అంటే చైనీస్ ఎకానమీలో 4వ వంతు కంటే ఎక్కువ. అమెరికా ఎకానమీ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్దది. వాళ్ళ ఎకానమీ సైజు $30 ట్రిలియన్. ఈ రకంగా కనుక ఈ పెద్ద పెద్ద కార్పొరేషన్లు సరికొత్త టెక్నాలజీతోటి వాటి విలువను ఇంకా పెంచుకుంటే బహుశా నంబర్ 1 స్థానానికి వెళ్ళిన ఆశ్చర్యం లేదు మరొక 20-25 ఏళ్లలో. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండియానే తీసుకోండి. ఇండియా జనాభా 140 కోట్లు. 140 కోట్ల మంది ఒక ఏడాదిలో ఉత్పత్తి చేసేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తు సేవల విలువ కంటే ఒక కంపెనీ తయారు చేసేటువంటి వస్తు సేవల విలువ ఎక్కువ ఉన్నదన్నమాట. ఇండియా జీడిపి 4.18, ఎన్విడియా మార్కెట్ క్యాప్ 4.50. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా మానవజాతి చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తికి లేనంత సంపద ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలోకి వచ్చింది. ఎవరా వ్యక్తి? ఇలాన్ మస్క్, టెస్లా కంపెనీ CEO. తాజాగా ఆయన నెట్వర్త్ $500 బిలియన్ అన్నారు. అంటే $500 ట్రిలియన్ అన్నమాట. మానవజాతి చరిత్ర మొదలైన తర్వాత ఏ ఒక్క వ్యక్తి దగ్గర ఇంత సంపద పోగుపడాల. $500 బిలియన్ అంటే 4 లక్షల కోట్ల రూపాయలకి పైనే. అతి త్వరలో అంటే 2033 సంవత్సరం నాటికి ఇలాన్ మస్క్ సంపద $1 ట్రిలియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడు అతను ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనియర్ అవుతాడు. ట్రిలియనియర్ అంటే దీనికి డబల్ అన్నమాట. అంటే దాదాపు 8.5 లక్షల కోట్లు ఒక వ్యక్తి దగ్గర ఉంటాయి.